ఇది చికాగోలోని అరోరా ఆ ప్రాంతం, నాపర్విల్లే ఆ ప్రాంతంలోనిది. ఇది ఇక్కడ ఇళ్ళు ఏ విధంగా తయారు చేస్తారనేది మనం ఇప్పుడు చూసుకుందాం. ఈ ఏరియా వచ్చేసి వీట్ ల్యాండ్ క్రాసింగ్. ఇది ట్రెడిషన్ సిరీస్ అని ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. డిఆర్ హట్టన్ అక్కడ కనిపిస్తుంది, మనకు బోర్డు కనిపిస్తుంది అక్కడ, అది చూడొచ్చు, బోర్డు చూడొచ్చు. ఇది ఇక్కడ ఏ విధంగా ఇల్లు తయారు చేస్తారనేది ఇది ఇప్పుడు మనం చూస్తున్నది బేస్మెంట్. ఈ ప్రాంతంలో ఈ విధంగానే బేస్మెంట్ తయారు చేస్తారు. ఇంతవరకే దీంట్లో అన్నీ ఎలక్ట్రిసిటీ, ఇంకా మనకు ఈ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ లైను, ఏసీ, వీటికి సంబంధించిందంతా కూడా ఈ గ్రౌండ్లోనే వాళ్ళు ముందుగా ఏర్పాటు చేసుకొని ఈ విధంగా అన్నీ అమర్చడం జరుగుతుంది. మొదట అంటే ఇది ఇక్కడ వెస్ట్ సైడ్, ఇది ఈస్ట్ సైడ్ అటువైపు ఉంది. ఈస్ట్ సైడు ముందు మనకు అక్కడ గ్యారేజ్, ఇది గ్యారేజ్ ప్లేస్ కనిపిస్తుంది. దీంట్లో ఇప్పుడు మనం చూసినట్టయితే 6 డూప్లెక్స్ ఇండ్లు, దీంట్లో ఈ నిర్మాణంలో 6 డూప్లెక్స్ ఇండ్లు ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. నిన్ననే ఇది బేస్మెంట్ వరకు కాంక్రీట్ చేయడం జరిగింది. మొదట ఈ విధంగా బీమ్లు తయారు చేస్తారు. సిమెంట్తో ఈ విధంగా బీమ్లు తయారు చేసి దాని మీద వుడ్కు సంబంధించినటువంటి ప్యానలు, 4 ఇంచుల ప్యానలు పెట్టి ఇక్కడ బోల్టాలు ఫిట్ చేసింది, మనం చూడవచ్చు బోల్టాలు. ఇది ఇక్కడ బోల్టాలు. ఈ బోల్టాకు పైన వచ్చేటటువంటి మళ్ళీ వుడ్డు, ఆ చెక్క ప్యానలు దానికి ఫిట్ చేయడం జరుగుతుంది. ఈ సరౌండింగ్ అంతా కూడా అదే విధంగా బోల్టాలు మనం గమనించవచ్చు. భూమిలో అంటే అండర్ గ్రౌండ్లో మనకు ఈ సిస్టాన్ని ఇక్కడ చూడవచ్చు. ఇది డ్రైనేజ్ పైప్. ఇక్కడ వచ్చేసి ఇది బాత్రూమ్లకు సంబంధించింది, ఇది కానీ వాష్ బేషన్స్. ఇంకా తర్వాత ఇది ఏసీ పైపు. ఇంకోటి ఎలక్ట్రిసిటీ, బ్లూ రెడ్ కలర్ ఉన్నాయన్నీ కూడా ఎలక్ట్రిసిటీ. అటుపక్క వాటర్ లైన్కు సంబంధించినవి ఉన్నాయి. ఇది కిచెన్కు సంబంధించింది. అవి డూప్లెక్స్ ఏదైతే వస్తుందో అవి ఆ డూప్లెక్స్ పైన 2 బాత్రూమ్లకు సంబంధించినవి. అవి కూడా ముందే అండర్ గ్రౌండ్లో అమర్చడం జరిగింది. ఆ ముందు కనుక చూసుకున్నట్లయితే అది కూడా ఒక బాత్రూమ్ది. అది ఇదంతా కూడా వెనక భాగం దక్షిణం సైడు. దీంట్లో గడ్డి మనకు గ్రీనరీ రావడానికి గడ్డి తర్వాత దీంట్లో అమర్స్తారు. ఇంకా దీనికి చదును చేసిండ్రు. ఇప్పుడు అక్కడ మనకు గ్రీన్ కనిపిస్తుంది కదా, ఆ విధంగా ఇటుపక్క కూడా అదే విధంగా గ్రీనరీ వచ్చేస్తుంది. మనం ఆ తర్వాత ఈ బ్లాక్ కాంపౌండ్ వాల్ అవతల మెయిన్ రోడ్డు, ఈ మెయిన్ రోడ్లో ఎప్పుడు వాహనాలు తిరుగుతూనే ఉంటాయి, అది కూడా మనం గమనించవచ్చు. రోడ్లు చాలా వెడల్పుగా ఉంటాయి. మన నేషనల్ హైవే ఎంత ఉంటుందో ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ కూడా అంత వెడల్పుగా ఉంటాయి. అక్కడ వెళ్ళేది టిప్పరు, అది కాంక్రీట్ వేరే మెటీరియల్ సప్లై చేసేటటువంటి టిప్పర్ అది. ఈ విధంగా దీంట్లో మనకి 6 డూప్లెక్స్ హౌజెస్ నిర్మాణం చేపడతారు. మనం గోడలు ఏ విధంగా అయిపోయినాయని అనుకుంటామో అక్కడ వాల్తోన వుడెన్ వాల్ అంతా కంప్లీట్ అయింది. రూఫ్ కూడా దానికి వేసిండ్రు డిఆర్ హట్టన్ కంపెనీ వాళ్ళు. ఇక్కడ కూడా చూడొచ్చు మనం ఈ ప్యానల్స్ కొంచెం దూరం ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. మీకు ఆ ప్యానల్స్ నేను దగ్గరికి వెళ్ళి
చూపిస్తా. ఇవన్నీ వాటర్ మీటర్లు, ఎలక్ట్రికల్ మీటర్స్ ఇవన్నీ కూడా ముందే అమర్స్తారు. అక్కడ ముందర వాటర్ది ముందుంది పంపు, మీటరు అవన్నీ కూడా ఉన్నాయి. ఇది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి పైప్ లైన్లకు సంబంధించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాన్యువల్ అక్కడ కనిపిస్తుంది. అది అండర్ గ్రౌండ్ మాన్యువల్ అది అక్కడ ఉన్నది. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు బేస్మెంట్ కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు ఇది బేస్మెంట్ కంప్లీట్ అయినటువంటి నిర్మాణం. ఇది 6 డూప్లెక్స్ ఇండ్లు. దీంట్లో వుడెన్ ప్యానల్తోన తయారు చేస్తారు. మనం కట్టెతోన కట్టే గోడను మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా వుడెన్ ప్యానల్స్. చూడండి ఎంత లెంతీగా ఉన్నాయి ఇవి. దాదాపు ఒక 50 ఫీట్ల లెంత్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇది అందాక చూడండి, మీరు చూడవచ్చు. అందాక దాదాపు 50 ఫీట్ల పైనే లెంత్ ఉంటుంది. ఇది 60 ఫీట్ల వరకు దగ్గర ఉండొచ్చు. ఇవన్నీ వుడెన్ ప్యానల్స్ అన్నీ అమర్చుతారు. అమర్చి పైన క్రాస్ రూఫ్, మనం అన్ని బిల్డింగ్స్ చూడవచ్చు, అన్నిటికీ కూడా క్రాస్ రూఫే ఉంటుంది ఇక్కడ. అయితే యుఎస్ఏలో చికాగో విండ్ సిటీ అంటారు. చికాగోను విండ్ సిటీ అంటారు. ఏ సమ్మర్ లైన్ పక్కల ఉంటుంది ఇది. అక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది, సమ్మర్ లైన్, ఎస్ఎన్ సమ్మర్ లైన్. దాని పక్కన ఇది వీట్ ల్యాండ్. ఇది దీంట్లో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని వుడెన్ ప్యానల్స్ ఇవన్నీ కూడా. దీంట్లో 6 ఇంచెస్ వాల్ ప్యానల్ ఉంది, 4 ఇంచెస్ వాల్ ప్యానల్ ఉంది. ఇవన్నీ కూడా ప్యానల్స్. డిఆర్ హర్టన్ అని ఏదో కంపెనీ, ఇక్కడ యుఎస్ఏ కంపెనీ. వీళ్ళు ఇళ్లను నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది చూడొచ్చు మనం ఎంత వాటర్ వాడుకున్నాం అనే దానికి ఇది మీటర్. ఇది ఈ ఇంటికి ఇది మీటర్. ఇది ముందే అన్నీ అమర్చుతున్నారు. ఈ గ్రౌండ్ లోపల ఇవన్నీ అయిపోయిన తర్వాతనే మనకి తర్వాత ఫర్దర్ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చి దాదాపు 20 రోజులైంది. 20 రోజులలో మొదట చూసినప్పుడు ఈ విధంగా ఉండే, అక్కడున్న బిల్డింగ్ ఏదైతే ఉందో నిర్మాణం గావించబడింది ఈ విధంగా ఉండే, ఇట్లా బేస్మెంట్ అయ్యి ఉండే. అది దాదాపు 20 డేస్లో దాంట్లో 4 డూప్లెక్స్ హౌజెస్ నిర్మాణం చేసిండ్రు. చూస్తున్నాగానే అది అయిపోయింది. బిల్డింగ్ సేల్ కూడా అయిపోయింది అది. దీంట్లో వచ్చేసి డూప్లెక్స్ భవనాలు దీంట్లో 6 వస్తాయి. దీంట్లో 6 భవనాలు వస్తాయి. ఈ 6 భవనాలకి ఇది బేస్మెంట్. మనం చూడవచ్చు కింద బేస్మెంట్ వరకు బీమ్స్ అన్నీ చాలా స్టాండర్డ్గా ఏర్పాటు చేసి, దాని తర్వాత చెక్కతో మొత్తం గోడలన్నీ కూడా చెక్కతోన తయారు చేసి, తర్వాత ఫినిషింగ్కి పిఓపి వాడతారు. పిఓపి అన్నీ కూడా వాటర్ ప్రూఫ్తోనే వాడతారు. ఇది ఇంకో ఇంటికి వాటర్కు సంబంధించిన మీటర్. ఇది ప్రతి ఇంటికి ఈ విధంగా మీటర్లు అమర్చుతారు. మనం చూడవచ్చు నిన్న కాంక్రీట్ అంతా కూడా కంప్లీట్ తయారు చేసింది. ఈ ఎల్లో షీట్స్ ఏంటంటే ఇప్పుడు వాల్కు మధ్యలో, ఈ బీమ్కు మధ్యలో మనం గమనించవచ్చు బోల్టాలు ఉన్నాయి కదా, ఈ బోల్టాలు వీటికి మధ్యలో ఇక్కడ ఎల్లో షీట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ బిట్వీన్
రెండు ఇళ్ళ మధ్యలో వీటిని అమరుస్తారు. గ్యాప్ అనేది ఉండదు. వాస్తుకు ఒకవేళ గ్యాప్ అనుకుంటే ఈ మధ్యలో ఈ షీట్ పెట్టి వాటిని క్లోజ్ చేస్తారు. ఎవరి గోడ వాళ్ళకే ఉంటుంది, ఎవరి ఇల్లు వాళ్ళకే అన్నట్టుగా ఎవరి గోడ వాళ్ళకే ఉంటుంది. ఈ ముందు కనపడే ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ గరాజ్ అంటారు. గరాజ్ మనమేమంటాం అంటే గ్యారేజ్ అంటాము, ఇక్కడ వీళ్ళు గరాజ్ అంటారు. పార్కింగ్కు ముందు పార్కింగ్కు వసతికి క్లియర్గా పెట్టుకున్నారు. ఇదంతా కూడా ఇక్కడి నుంచి ఈ గరాజ్ నుంచి రోడ్డు వరకు ఇదంతా రోడ్డు. ఈ రోడ్డు వరకు ఈ ఇంటికి సంబంధించిన ప్లేస్ ఇది. ఇది నిర్మాణం అవుతున్న అక్కడ ఇళ్ళు నిర్మాణం అవుతున్నాయి, ఇక్కడ కంప్లీట్ అయినాయి. ఇంకా ఈ ప్లేసు ఇల్లు నిర్మాణం కావాల్సి ఉంది. ఇక్కడ ఈ రోడ్డు పక్కల ఈ కాలనీ పేరు బేలర్ కాలనీ. ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాలనీ ఇది. ఇక్కడ నిర్మాణం ఒకటి ఇంకా పూర్తి కాలేదు, పూర్తి అవుతుంది. ఈ ఇంటికి సంబంధించిన చెత్త చెదారం ఏమన్నా ఉంటే మనం దీంట్లో వెయ్యాలి. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని తీసుకెళ్తారు. ఈ ఎల్ఆర్ఎస్ లేక్ షోర్ అని ఉంది కదా, వీళ్ళు తీసుకెళ్తారు. ఈ ఆరెంజ్ డబ్బాలు ఏంటివంటే ఇక్కడ పనిచేసే వర్కర్లకి రెస్ట్ రూమ్, మా అంటాం కదా బాత్రూమ్స్ అంటాం కదా, ఇవి రెస్ట్ రూమ్. ఇక నిర్మాణం ఈ విధంగా లోపలంతా కూడా తయారవుతూ ఉంది. డిఆర్ హర్టన్ అది పైన ప్లాస్టిక్ కవర్ మాత్రమే, లోపలంతా కూడా వుడెన్ ప్యానెల్. అది వాటర్ ఖరాబ్ కాకూడదని వుడెన్ ప్యానెల్ దాన్ని తయారు చేసిండ్రు. అట్లా ఆ విధంగా ఇదంతా దీని మీద మళ్ళీ కోటింగ్ వస్తుంది, కోటింగ్ ప్యానెల్ వస్తుంది దీని మీద, వాటర్ ప్రూఫ్ వస్తుంది మొత్తం అంతా. ఈ విధంగా వుడెన్ ప్యానెల్స్తోన ఇంటి నిర్మాణాన్ని చేస్తారు. ఇక్కడ మొత్తం లోపల అన్ని ఫిట్టింగ్స్ ఇట్లా అంతా అయిపోయిన తర్వాత పిఓపి, వాటర్ ప్రూఫ్ పిఓపితోన ఫెన్సింగ్ వచ్చేస్తుంది. ఫినిషింగ్ అయిన తర్వాత మనం ఇంటి నిర్మాణాన్ని పరిశీలన చేద్దాం. ఇక్కడ వర్క్ నడుస్తుంది. ఈ విధమైనటువంటి నిర్మాణం ఉంటుంది ఇక్కడ. వర్క్ ఈజీ వర్క్ మొత్తం. నిర్మాణం తర్వాత ఈ విధంగా అవుటర్ ఎలివేషన్ ఈ విధంగా ఉంటుంది. గడ్డి ఇది మేము వచ్చిన తర్వాతనే వేసాం, చాలా బాగుంటుంది.